యేసుక్రీస్తు వారు దేవుడిని ఎలాగ ఆరాధించారు? అయ్యా దేవుడా 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 దేవుడు అంటే అది ఆరాధన ఎట్లయింది? యేసుక్రీస్తు వారు దేవుడిని ఎలాగ ఆరాధించారు? అలాగే ఆయనను అంగీకరించిన వారందరూ కూడా అలాగున ఆరాధించకపోతే వారి ఆరాధన వ్యర్థము అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎలాగైతే ఆరాధించాడో తండ్రి అయిన దేవుణ్ణి, అలాగానే ఆరాధించకపోతే వారు లక్షల సంఖ్యలో ఉండా, కోట్ల సంఖ్యలో ఉండా వారి ఆరాధన వ్యర్థ ఆరాధన అన్నాడు. యేసు ప్రభు అన్ని విషయంలో మనకి మాదిరి చూపించాడు. ఏం చూపించాడు? మాదిరి చూపించాడు. ఆయన మాదిరి ఎలాగైతే చూపించాడో మనం కూడా అలాగ నడవాలి. బైబిల్ దగ్గర సొంత జ్ఞానము ప్రయోగించకూడదు. సొంత జ్ఞానం ప్రయోగిస్తే వారు బైబిల్ దగ్గర తునాతునకులైపోతారు. ఎప్పటికీ పరలోకానికి వెళ్ళలేరు, పాతాళానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే బైబిల్ మహాజ్ఞాన గని. అది అంత ఈజీగా అర్థం కాదు. ఏదో 2 ముక్కలు నేర్చుకొని నాకు బైబిల్ అంత వచ్చు అని చెప్పి అతిశయపడిన కానీ నష్టపోతారు. ఒక మాటను ప్రయోగించినప్పుడు ఆ మాటకి ఫుల్ఫిల్గా బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏముందో తెలియకుండా మాట్లాడితే దేవుడి చేతుల్లో పడిపోతారు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతిదీ కూడా దేవుడే చెప్పాడు. నేనేం చెబుతున్నానో అది బైబిల్లో ఉంది, మీరు దాన్ని గ్రహించండి అని ప్రతి ఒక్కరికి చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే వినేవాళ్ళు గ్రహించాలి, చెప్పేవాళ్ళు చెప్తారు, చెప్పేవాళ్ళు వాక్యానుసారంగా చెప్పాలి, వినేవాళ్ళు కూడా అలాగ బైబిల్లో ఉందో లేదో చూసుకోవాలి. అలా చూసుకోకపోతే చెప్పే వాళ్ళకి నష్టమే, వినేవాళ్ళకి నష్టమే. ఇప్పుడు యేసుప్రభు తండ్రిని ఎలాగ ఆరాధించాడు, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అలాగ ఆరాధిస్తేనే పరలోకం. ఇది బైబిల్ చెబుతున్న సత్యం, నా మాటలు కాదు. ఇప్పుడు దావీదు గారు ఉన్నాడు. దావీదు గారు పాపం చేశాడు. పాపం చేసినప్పుడు దేవుడు అతన్ని శిక్షించాడు. దేవుడు అతన్ని శిక్షించినప్పుడు అతను పశ్చాత్తాపడి, అతను ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి తన జీవితకాలం పాటు పాపము చేయలేదు. తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నాడు. ఎవరు? దావీదు. తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం, బాగా వినాలి ఈ మాట, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం, దేవుడిచ్చినటువంటి చిత్త ప్రకారము సమస్తము ఆయన బ్రతికున్నంత కాలము తన జీవితాన్ని దేవుడు సమర్పించుకున్నాడు. అలాగ సమర్పించుకోవటమే ఆరాధన. నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఒక భార్య ఉంది, ఒక భర్త ఉన్నాడు. ఉదాహరణ చెబుతున్న భార్య భర్తలు 2 ఉన్నారు. భర్త పనిచేసి వస్తాడు, అలిసిపోయి వస్తాడు. అలిసిపోయి వచ్చినప్పుడు భార్య ఏం చేయాలి? ఇంటికాడ ఉన్న భార్య ఏం చేయాలి? అతనికి నీళ్లు కాసి, భోజనం వండి, అతని అవసరతలన్నీ కూడా అతను వచ్చినప్పుడు నీళ్లు కాసి, భోజనం వండి అతనికి పెట్టాలి. అతని అవసరతలు తీర్చాలి భార్య. ఎందుకంటే కష్టపడి వస్తున్నాడు కాబట్టి అతని అవసరతలు భార్య తీర్చాలి. అప్పుడు అది భర్త ఆరాధన. భర్త ఆరాధన అంటే ఒక భార్య భర్తని ఆ విధంగా ఆరాధించాలి. భర్త యొక్క అవసరతలను కూడా తీర్చాలి. అలాగ తీర్చకుండా భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఎదురు కూర్చొని నువ్వే నా భర్తవి, నేనే నీ భార్యను అని చెప్పుకున్నానుకో మాటలతో, ఏమంటాడు? నువ్వే నా భర్తవి, నేనే నీ భార్యను, నువ్వే నా భర్తవి, నేనే నీ భార్యను అని చెప్పుకుందనుకో, ఏమంటాడు భర్తే? నాకు ఆకలేస్తుంది, నేను ఇప్పుడు దాకా పని చేసి వచ్చాను, ఒళ్ళంతా నొప్పులు కొన్ని, నీళ్లు కాసి, అమ్మ నువ్వేంటి, నేనే నీ భర్తని, నువ్వే నా భార్య కాదని ఎవరన్నారు? నువ్వేంటి ఈ విధంగా నన్ను పొగుడుతున్నావు, చెప్పిన మాట చేయకుండా? దేవుడా, నేను చేయవలసినవి నాకు చేయవలసినవి నువ్వు చేయకుండా ఈ విధంగా నువ్వేందమ్మా పొగుడుతున్నావు అని అంటాడా లేదా? కోపడతాడా లేదా? అలాగే దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిని నెరవేర్చకుండా దేవుడా నువ్వే నాకు, నేనే నీకు అని పద్దాకలు ఆయన ఎదుట పొగిడేవనుకో, అప్పుడు దేవుడు ఏమంటాడు? ఒక భర్తే ఊరుకున్నప్పుడు నువ్వు దేవుడు చెప్పి నువ్వేమి చేయకుండా, దేవుని ఆజ్ఞలు ఏమి నడవకుండా, ప్రతిదినం దేవుడి కోసం బ్రతకకుండా పాపం మీద పాపం చేసుకుంటూ పోతూ దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వే దేవుడు అంటే ఊరుకుంటాడా?
ఒక భర్తే ఊరుకున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? గాలిచ్చి, నీరిచ్చి, ఆహారం ఇచ్చి ప్రతిరోజు పోషిస్తున్నటువంటి దేవుడు నువ్వు ఆజ్ఞలు ఏమి గైకొనకుండా, ఆయన చిత్త ప్రకారం నడవకుండా, ఏమి చేయకుండా, ఆదివారం ఒక రోజు వెళ్ళి ఇవన్నీ ఒప్పేసుకొని నేను అన్ని పాపం అంతా శుద్ధీకరిందంటే అది అసాధ్యం. దేవుడికి విపరీతమైన పాపం తెప్పిస్తున్నాడు మనిషి. అర్థమవుతుందా? దేవుడికి విపరీతమైన పాపం తెప్పిస్తూ నేను దేవుడిని ఆరాధిస్తున్నాను అంటున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి పోగొడుతున్నాడు, దేవుడిని పెదవులతో గణపరుస్తున్నాడు దేవుడిని. దేవుడి ఆజ్ఞలన్నిటిని నెరవేర్చకుండా ప్రతిరోజు దేవుడి కోసం బ్రతకమని బైబిల్ చెప్పింది. ప్రతిరోజు దేవుడి ఆజ్ఞలు నెరవేర్చమని బైబిల్ చెప్పింది. ప్రతిరోజు పాపాన్ని చంపేసుకోమని బైబిల్ చెప్పింది. అర్థమవుతుందా? ఇవన్నీ దినచర్యగా జరగాలని బైబిల్ చెప్పినప్పుడు ఇవన్నీ కూడా హృదయాల్లో పెట్టేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా దేవుడా 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 అని దేవుడు అంటే అది ఆరాధన ఎట్లయితే? నో, కుదరదు. బైబిల్ చెబుతుంది, దేవుడు చెప్పాడు, దాని ప్రకారం చేస్తేనే ఆరాధన. ప్రపంచంలో ఎవరైనా కావచ్చు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర మనం ఒకసారి దావీదు గారి గురించి చూద్దాం. 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4-5 వచనం ఒకసారి జాగ్రత్తగా మనసు పెట్టండి వాక్యం మీద. యేసుప్రభు ఎలాగ ఆరాధించి చెప్తాను మీకు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తమ జీవిత దినములన్నిటిను యెహోవా దృష్టికి, చూశారేమన్నాడు? ఎవరి దృష్టికి? ఈ దేవుడి దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. హిత్తీయుడైన ఊరియా భార్య విషయం తప్ప తమ జీవిత దినములన్నీ ఎలా నడుచుకున్నాడు? యథార్థంగా నడుచుకున్నాడు. నడుచుకుంటే ఎలా ఉన్నాడు చూడండి. ఇంకా యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయం అందులో, అదిగో చూసారు ఎలా ఉన్నాడు? తప్పు చేశాడు, పాపం చేశాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకొని మళ్ళీ పదే 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 దాని గురించి చేస్తూ వచ్చాడా? అలాంటి పాపాలు చేస్తూ వచ్చాడా? లేదు. ఒప్పుకొని విడిచిపెట్టాడా? లేదా? అది క్రైస్తవం అంటే. ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభు దగ్గర. ఆ తదుపరి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఆయన ఆజ్ఞల ప్రకారము జీవితకాలం పాటు యెహోవా అనుగ్రహించిన ఆజ్ఞలన్నిటినీ దేని విషయం అందును తప్పిపోలేదంట. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుడు అంటే భయం ఉందా? అసలు ఆజ్ఞలు అంటే భయం ఉందా? ఆజ్ఞలు అంటే ఏంటో తెలుసా? ఏంటండి ఇది? ఆజ్ఞలతో మాకు పని లేదు, ఆదివారం ఒక రోజు వెళ్తాం, మేము ఆరాధిస్తామంటే అట్టు కుదిరిద్ది? పెదవులతో గణపరిచి వస్తే కుదిరిద్దా? నీ మాట మేమేం వినము, ఆదివారం మాత్రం గణపరుస్తామంటే ఊరుకుంటాడా? ఆ మాటకు అంటాడు. ఒకసారి మార్కు సువార్త 7:22 చూద్దాం. మార్కు సువార్త 7:20 చూడండి. 6వ వచనం, 7వ వచనం చూద్దాం. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు, అదిగో చూసారేమన్నాడు? ఏనండి, ఈ ప్రజలు పెదవులతో నన్ను, అదిగో నా దగ్గరికి వచ్చి ప్రభా 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 అని ఏడ్చి ఏడ్చి మొత్తుకుంటారు, కానీ వారి హృదయము నేను చెప్పిన మాటలు ఏమీ వినరు. అది సంగతి. అర్థమవుతుందా? నేను చెప్పిన మాట ఏమీ వినరు. అబద్ధం ఆడంటే అబద్ధం ఆడతారంట, దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేస్తూనే ఉంటారు, వ్యభిచారించొద్దంటే వ్యభిచారం చేస్తూనే ఉంటారు, కొండాలు చెప్పొద్దంటే కొండాలు చెప్తూనే ఉంటారు. ఇంకా లేనిపోయినన్ని హృదయాల్లో బాగా కుదించుకొని నేను ఆదివారం వెళ్ళి దేవుడిని ఆరాధిస్తున్నాను నేనన్నా ఊరుకుంటాడా? మీరన్నా ఊరుకుంటాడా? మరి ఆజ్ఞ అతిక్రమే పాపం కదా, అబద్ధం ఆడొద్దని చెప్పలేదా? మరి పదే పదే అబద్ధం ఆడితే అది పాపం అవదా? దొంగతనం చేయొద్దని చెప్పలేదా? పదే పదే దొంగతనం చేస్తే పాపం అవదా? చెప్పండి. హృదయంలో కల్మషం ఉంచుకోవద్దని చెప్పాడా? హృదయంలో సహించనలివి కానీ కల్మషాలు పెట్టుకుంటే పాపం కాదా? ఇవన్నీ ప్రతిరోజు హృదయాల్లో నిండిపోయి ఉండి నేను ఆదివారం నేను ఆరాధిస్తున్నాను నేనన్నా కానీ ఊరుకోడు. అబ్బాయి, నువ్వు పెదవులతో కనపరుస్తున్నావు నాయన, జాగ్రత్త, పోతావు నరకానికి అని చెప్పేస్తాను. నేను చెప్పింది, నేను ఆజ్ఞలన్నిటినీ నిన్ను కొనుక్కునేందుకు, నేను రక్తం ఇచ్చి కొనుక్కునేందుకు, ప్రాణం ఇచ్చి కొనుక్కునేందుకు, నా సొత్తుగా చేసుకునేందుకు, నా లక్షణాలు నీలో రావాలని, నా గుణగణాలు నీలో రావాలని. క్రీస్తుని ధరించుకున్నారు మీరు బాప్తిసం ద్వారా, నా లక్షణాలను మీలో రావాలని, నేను తండ్రి చిత్తాన్ని ఎలాగైతే నెరవేర్చాను మీరు కూడా అలాగే నెరవేరాలని నేను రక్తం ఇచ్చి కొనుక్కుంటే మీ లక్షణాలు మీలోనే పెట్టుకొని నన్ను ఆరాధిస్తానని పెదవులతో కనపరిస్తే నేను ఊరుకోను అన్నాడు. అర్థమవుతుందా? నేను ఊరుకోను. వారు పెదవులతో కనపరుస్తుంది కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు
మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. చూసారా, బైబిల్లో లేనిది ఎవరు చేసినా అది వ్యర్థ ఆరాధన అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు చేసి ఎలా చేశాడు తండ్రి అయిన దేవుడిని చూద్దాం. జాగ్రత్తగా మనసు పెడదాం ప్రేమ పెట్టారా. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 20-24 వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 20-24 వచనాన్ని మనం చూడగలిగితే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తురని అని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఎట్లా, నేను అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. చూసారా, యెరూషలేములోను పర్వతం మీదను మీరు తండ్రిని ఆరాధింపరు అంటే పాత నిబంధన ప్రకారం మీరు ఆరాధింపరు. 6 దినాలు కష్టపడి 7వ దినాన మరి యెరూషలేముకి వెళ్ళి ఆరాధింపరు, నా మాట నమ్ము అంటున్నాడు. మరి ఎలాగ ఆరాధించాలయ్యానంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక ఆరాధన గురించి చెప్తున్నాడు. ఏంటది చెప్తున్నాడు చూడండి. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. మేము అనే పదంలో యేసుక్రీస్తు వారు కూడా మెన్షన్ చేసుకుంటాడు, కలుపుకుంటాడు బహువచనం. మేము అంటే శిష్యులు, ఆ తదుపరి ఆయన వాక్యాలు విన్న వారందరూ కూడా క్రైస్తవులు అందరిని పోల్చి చెప్తూ మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారమని యేసు ప్రభు పర్టికులర్గా చెప్తున్నాడు. యేసు ప్రభు పర్టికులర్గా మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారమని చెప్తున్నాడు. యేసు ఎలాగ ఆరాధించాడు? సమాధానం చెప్పగలరా? మరి యేసు ఆరాధించినట్టు నువ్వు కూడా ఆరాధించాలి. నీ ఇష్టం నా ఇష్టం వచ్చిన ఆరాధిస్తే రేపు పంపించేస్తారు నరకానికి. మానవులు కల్పించిన పద్ధతి వద్దు బైబిల్ దగ్గర, దేవుడు కల్పించిన పద్ధతి కావాలి. దేవుడు బైబిల్లో ఉన్న పద్ధతి కావాలి బైబిల్ దగ్గర. మానవులు కల్పించిన పద్ధతి పెడితే మాత్రం అసలు సహించడు దేవుడు. నువ్వెవర్రా కల్పిస్తాను కానీ నేనైనా నన్నైనా అంటాడు, ఎవరినైనా అంటాడు. ఎవరు అసలు ప్రాణం పెట్టావా నువ్వు, రక్తం ఇచ్చావు నువ్వెవరు నువ్వు అసలు? బైబిల్లో లేనిది చెప్తానికి నువ్వెవరు అని అడిగితే సమాధానం చెప్పలేనప్పుడు ఆరని అగ్నికి పంపించేస్తాడు మనిషి. అందుకని బైబిల్ దగ్గర, ఆయన మాట దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప ఫలించలేము, పరలోకానికి వెళ్ళలేము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించు వారము, రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. అయితే చూడండి, ఇది చెబుతున్నాడు, ఇది యథార్థముగా ఆరాధించువారు. చూసారా, ఆరాధన యథార్థమైన ఆరాధన అంట. ఎలా చేయాలి యథార్థమైన ఆరాధన అంటే, ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నదని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడండి. తండ్రిని ఆరాధించే కాలము వచ్చే ఉన్నది అని చెప్పాడు. ఆయన్ని ఆరాధించేవారు, తండ్రిని ఆరాధించేవారంట అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఎట్టివారు కావాలంట? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలెను. చూసారా, ఇక్కడ ఆరాధనలో ఎలాగ ఆరాధించాలంట? ఆత్మతోను సత్యంతో. ఆత్మ అంటే నువ్వు ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుకుంటావో, మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుంటావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు వరంగా ఇవ్వబడతాడు. ఇవ్వబడిన తర్వాత నీ ఆత్మ పరిశుద్ధాత్మ సహాయంతో నీ ఆత్మ సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకోవాలి. నీ ఆత్మ దేవుడికి సమర్పించుకోవాలి, దేవుడికి యాగం చేయాలి నీ ఆత్మని. అలాగా నీ ఆత్మతో, తర్వాత సత్యం అనగా వాక్యముతో తండ్రిని ఆరాధించాలంట. ఎలాగ ఆరాధించుతారు చెప్పండి? వాక్యంతో ఆరాధించాలంట. ఎలాగా? పెదవులతో కాదు అంటున్నాడు, ఆత్మతో సత్యంతో. ఎలాగా చెప్పండి? ఇది తెలియదండి ఎవరికి, ఇది తెలియదు ఎవరికి. చెప్తున్నాడు యేసు ప్రభు చెప్తున్నాడు, అన్ని విషయంలో నేను ఎలాగైతే తండ్రిని ఆరాధించానో అన్ని విషయంలో మీరందరూ అలాగా ఆరాధించాలి. నా రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు అలాగే ఆరాధిస్తేనే పరలోకానికి వెళ్తారు. నేను చెప్పని మాటను మీరు చేస్తే మాత్రం ఎంత టోళ్ళైనా ఎవరైనా సరే కోట్ల సంఖ్యలో వెళ్ళిపోవాల్సిందే.
నన్ను దాటిపోవాడు ఎవడైనా సరే నావాడు కాదు. ఏమంటే దేవుడి కంటే గొప్పవాడు ఎవడున్నాడు ప్రపంచంలో? ఉన్నాడా? ఎవడో లేడు దేవుడి కంటే గొప్పవాడు. అంత మట్టి పురుగులు అంటాడు. దేవుని ధిక్కరించినటువంటి బబులోను రాజే చచ్చిపోయాడు. పెద్ద పెద్ద కోటలే కూలిపోయాయి. మనుషులు అంత పురుగులు అంటాడు దేవుడు. అందుకని ఆ బైబిల్లో ఉన్నదాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి తప్ప మానవులు కల్పించిన పద్ధతి కానీ ఫాలో అయ్యేవంటే నువ్వు 50 సంవత్సరాలు దేవుడి దగ్గరికి వెళ్ళినా చివరికి పోయేది నరకమే. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 1 పేతురు పత్రిక 2:20-21 ఆయన అన్ని విషయంలో మనకు మాదిరి ఉంచిపోయాడంటే చూడండి ఒకసారి మాట. 1 పేతురు పత్రిక 2:20-21 వచ్చినని మనం చూడగలిగితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చూసారా ఉన్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందన్నాడు. ఏమ్మా ఎలా నడవాలంట? ఆయన అడుగు జాడలేందు నడవాలంట. ఆయన బాప్తీసం తీసుకున్నాడా? పరిశుద్ధాత్మ పౌరములు ఆయన మీదకి వచ్చిందా? వచ్చింది. నువ్వు కూడా బాప్తీసం తీసుకుంటున్నావా? నీ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు కదా? వస్తున్నాడు. తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత యేసుప్రభు అడుగులు అడిగేయాలి. యేసుప్రభు బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం చేశాడు? చెప్తాను మీకు ఏం చేశాడు. నువ్వు కూడా అది చేస్తేనే ఆరాధన అయింది. అర్థమవుతుందా? మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించితే అది వ్యర్థ ఆరాధన అయిపోయింది. ఇప్పుడు తన అడుగు జాడలు యందు నడుచుకునవలెనని మీకు మాదిరి ఉంచిపోయాను. మీ ఇష్టం వచ్చినట్టుగా నడవమని చెప్తలేదు ఆయన. మీ ఇష్టం వచ్చినట్టుగా ఆరాధన చేయమని నేనైనా మీరైనా ఎవరి గురించి అయినా చెప్తలేదు. నా అడుగు జాడల్లో నడవాలి. నేను ఎలాగైతే నడిచానో అలాగ నడవాలి అని చెప్తాను. అన్ని విషయంలో మీకు మాదిరి ఉంచిపోయాను. యోహాను సువార్త 13:15 వచ్చిన కూడా చూడండి. యోహాను సువార్త 13:15 వచ్చింది. చూడండి, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని నేను మీకు మాదిరిగా ఎలాగ చేసి. శిష్యులు కాళ్ళు కడుగుతాడండి. శిష్యులు కాళ్ళు కడుగుతాడు ఆయన కడకడ. మీరు కూడా చేయమని అన్నాడు. మీరు కూడా అంతగా తగ్గించుకోమని చెబుతున్నాడుగా. అంటే నేను ఎలాగైతే నడిచానో మీరు కూడా అలాగే నడవండి అని అన్నాడు. ఓకే, ఇప్పుడు ప్రభు బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత సువార్తకి వెళ్ళాడు. అయితే బాప్తీస్మానికి పూర్వం ప్రభు ఎలా నడిచాడు? తన తల్లిదండ్రులకి విధేయుడిగా నడిచాడు. తన తల్లిదండ్రులకి లోబడిపోయాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి బతికాడు. 30 సంవత్సరాలు వచ్చాడు సేవకి. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. మొత్తం 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. ఈ 33.5 సంవత్సరాల్లో ఏం చేశాడంటే పవిత్రంగా బ్రతికాడు. ప్రతిరోజు పవిత్రంగా బ్రతికాడు. పాపము అంటనే లేదు. మరి నా అడుగు జాడల్లో మీరు నడవండి అని చెప్పినప్పుడు, బాప్తీసం ద్వారా మన పాపాలన్నీ కడిగి వేసినప్పుడు, అర్థం చేసుకుంటారా? బాప్తీసం ద్వారా మన పాపాలన్నీ ఏం చేశాడు? శుద్ధీకరించాడు. ఇక అప్పటి నుంచి మీరు ఎలాగ నడవాలి? నా అడుగు జాడల్లో అడుగు వేస్తూ నడవాలి. నేను ఎలాగైతే నడిచానో అలాగ ప్రతిరోజు నడవాలి మీరు అని ఆయన చెబితే, వారం అంతా మేము నడమయ్యా, 7వ రోజు మేము నడుపుతామయ్యా. ఇది బైబిల్ ఎక్కడుందయ్యా అని యేసుప్రభు అడిగితే ఏం చెప్తా? అక్రమం చేయవారులారా, మీరు నా యొద్ద నుండి పోండి అని ముఖమును ఉమ్మి వేసే రోజు సమీపించాడు. ఎవరు చెప్పారా నాయన? 6 రోజులు కష్టపడి 7వ రోజు రమ్మని చెప్పి బైబిల్లో నేను ఎక్కడ కొత్త నిబంధన చెప్పానా? నేను ఎలాగైతే నడిచానో అలాగ నడవమని ప్రతిరోజు ఆజ్ఞలు గైకొనాలని చెప్పి నేను చెబుతుంటే, ప్రతిరోజు పవిత్రులుగా ఉండాలని నేను చెబుతుంటే, ప్రతిరోజు నా అడుగు జాడలు నడవాలని నేను చెబుతుంటే, వాటన్నిటిని పూర్తిగా పక్కన పెట్టేసి నా ఆజ్ఞలన్నిటి వారం రోజులు నెరవేర్చకుండా ఒక రోజు వచ్చి నన్ను పొగిడితే అది నీ పెదవులతో కనుపరుస్తున్నావు. నీ హృదయం నా ఆజ్ఞలకు దూరంగా ఉంది. అక్రమం చేయవాడా, అక్రమం చేయదానా అని అంటాడు ప్రభు. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 3:12-14 వచ్చిన కూడా మనం చూడగలిగితే యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నాడు. చూడండి, ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను.
అతను అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుతున్నావేమి అని ఆయన నివారింప చూశాను గాని యేసు, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు, అది చూసారా, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఎలాగా నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగ కానిచ్చింది. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చి, ఇదిగో ఆకాశం తెరవబడుటయు దేవుని ఆత్మ పావురం వలె చిన్నగా దిగి తన మీదకి వచ్చుట చూశాను. చూసారు, దిగి ఆయన మీదకి వచ్చిందంట. మరియు ఇదిగో, చూసారండి, పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చింది? పౌరాకారంలో యేసు ప్రభు మీదకి వచ్చింది. అంటే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశాడండి? ఏం చేశాడు చెబుతా? మనం అన్ని విషయంలో తన అడుగు జాడలేదు నడుచుకున్న వలనని అన్ని విషయంలో మాదిరి వచ్చిపోయాను. ఈ మాటను పక్కన పెట్టేశారండి నాడు చాలా మంది. ఈ మాటను పక్కన పెట్టేశారండి. అన్ని విషయంలో తన అడుగు జాడలను నడవాలి 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 అని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారండి. ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్నావు, యేసు ముందు బాప్తిసం తీసుకున్నాడు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు. మరి యేసు ఎలా నడిచాడు? అడుగులు అడుగేయి ఏవో, అది వద్దు మాకు అసలు, అది మాకు అసలు అంతన పని, అది కుదరని పని. పెదవులతోనైతే గనపరుస్తాం మేము, తీర్పు మరి. చూసారా, ఇప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత మరి 40 రోజులు శ్రమ అనుభవించాడు. 40 రోజులు శ్రమ ముగిసిన తర్వాత ఏం చేశాడు తెలుసా? సువార్త ప్రకటన చేశాడు. ఎప్పటి వరకు ప్రకటన చేశాడు? శ్రమ ముగిసిన వెంటనే ప్రారంభించిన సువార్త, శిలువలో ఆఖరి క్షణం వరకు సువార్తని ప్రతిరోజు ప్రారంభించాడు. అర్థమవుతుందా? సువార్తను ప్రతిరోజు ప్రారంభించాడు. ఏమండి, ప్రతిరోజు పవిత్రంగా నడుస్తున్నాడు. ప్రతిరోజు లోక మాలిన్యాన్ని తమకు అంటకుండా బ్రతుకుతున్నాడు. ప్రతిరోజు సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రతిరోజు సాయంత్రము రేత్రిపూట ప్రార్థన చేస్తున్నాడు. ఒలీవ పండుగలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ప్రతిరోజు సువార్త ప్రకటన చేస్తున్నాడు. ప్రతిరోజు ఆత్మను రక్షిస్తున్నాడు. మరి అన్ని విషయంలో నాకు మాదిరిగా నడవాలని చెప్పిన మాట, నువ్వు బాప్తిసం తీసుకొని క్రీస్తుని ధరించుకున్నట్టు నీవు క్రీస్తు లక్షణాలు ఎందుకు లేవు? క్రీస్తు లక్షణాలు ఎందుకు లేవు? ప్రతిరోజు నా అడుగు జాడలు ఎందు నువ్వు నడవాలి అంటే ప్రతిరోజు నువ్వు పవిత్రత కలిగి ఉండాలి, ప్రతిరోజు యథార్థత కలిగి ఉండాలి, ప్రతిరోజు నమ్మకం కలిగి ఉండాలి. ఈ జీవితాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటూ సువార్త ప్రకటన చేయాలి. ఏ ఒక్కరికైనా సువార్త చెప్పాలి. దేవుడి సత్క్రియలు నువ్వు చేయాలి. దేవుడు అప్పగించిన సత్క్రియలు నువ్వు ప్రతిరోజు చేయాలి. అలా చేస్తూ నీ జీవితాన్ని క్రీస్తులో ముగించుకోవాలి. తండ్రి చెప్పిన ప్రతి మాటను నువ్వు నెరవేర్చాలి జీవితం. అలా నెరవేర్చుకుంటూ నువ్వు ప్రతిరోజు దేవుడి కోసం బ్రతికితే, అదే నీ జీవితాన్ని దేవుడి కోసం సమర్పించుకుంటే, అదే దేవుడికి ఇష్టమైన ఆరాధన. అర్థమవుతుందా? దేవుడికి ఇష్టమైన ఆరాధన ఇదే. బైబిల్లో ఉన్నది ఇదే. బైబిల్లో లేనిది కాదు ఇది. బైబిల్లో ఉన్నది దేవుడికి ఇష్టమైన ఆరాధన ఇదే. ఇది యేసుప్రభు వారు చేశాడండి. ఇక రోమపత్రిక 12 మొదటి వచనం చూడండి సార్. ఈ ఆరాధన చేయటానికి ఏం చేయాలంటే, మనం సజీవ యాగంగా మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలంటే. సమర్పించుకున్నారా? ఎవరైనా సమర్పించుకున్నారా? పౌలు గారు సమర్పించుకున్నాడు, శిష్యులు సమర్పించుకున్నారు, మొదటి శతాబ్ద క్రైస్తవులు సమర్పించుకున్నారు. తమ శరస్థిరాస్తులను అమ్మేసి అపోస్తుల పాదం లేదా తీసుకొని పెట్టారు. వెనకొండవి మర్చిపోయారు, ముందున్న వాటికి వేగిరి పడ్డారు. బ్రతుకుడు క్రీస్తు అన్నారు, చావైతే లాభం అన్నారు. మరి నువ్వేంటి? క్రీస్తు కోసం బ్రతకక, క్రీస్తులాగా బ్రతకక, ఆదివారం ఒక్కరోజు నేనైనా నువ్వైనా ఎవరైనా ఆదివారం ఒక్కరోజు ప్రార్థన చేసుకుంటే, దేవుని పొగిడితే, ఇదే ఆరాధన నువ్వు నేను అనుకుంటే, మరి వారం రోజుల్లో ప్రతి దినం చేయవలసిన దినచర్య సంగతి ఏంటి? ప్రతిరోజు నువ్వు ఆజ్ఞలు గైకొనాలి చెప్పాడు. కోపపడొద్దు, కోపపడొద్దు, అపరాధం మనసులో ఉంచుకోవద్దు, నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువుని క్షమించు, నీ శత్రువు ఆకలి కొనిస్తే భోజనం పెట్టు. ఇవన్నీ కూడా నీ జీవితంలో దినచర్యగా చేయవలసింది పోయి వీటన్నిటిని పక్కన పెట్టేసి నోటితో పెదవులతో గనపరుస్తూ ఊరుకుంటాడా? అది దానికి ఆరాధన పేరు చెప్తూ ఊరుకుంటాడా? అది నేనైనా ఊరుకోడు, ఎవరైనా ఊరుకోడు.
ప్రతిరోజు ఆజ్ఞలు గైకొనాలంటే క్రైస్తవులని మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ఆజ్ఞలు గైకుంటూ నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని దేవుడి కోసం బ్రతకటమేనయ్యా ప్రతిరోజు దేవుడిని ఆరాధించడం అంటే. ప్రతిరోజు ఆరాధించాలయ్యా మనం. అర్థమవుతుందా? ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అంటే దేవుడి భయం కలిగి బ్రతకాలి. దేవుడి ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చుకోవాలి. ఒక ఆత్మను రక్షించాలి. ఒక ఆత్మను రక్షించడానికి నీ జీవితాన్ని త్యాగంగా ఫలం చేయాలి. త్యాగం చేయాలి నీ జీవితాన్ని. అదే దేవుడికి ఇష్టమైన ఆరాధన. ఇప్పుడు చూద్దాం ఇంకా యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34 వచనం. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు మరి నీకు ఆహారం ఏంటి? యేసు అంతటా ఆయనకే ఎవరి పని ఆయనకి ఆహారం అంట? నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు. నువ్వు నెరవేర్చవా? ప్రతిరోజు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నా అడుగు జాడలో నడవాలని అన్ని విషయంలో నేను మాదిరి ఉంచిపోయినని చెప్పాడు కదా. మరి నువ్వు నెరవేర్చవా ప్రతిరోజు? ఏంటి తండ్రి చిత్తం? ఏ ఒక్కరు నశించడం తండ్రికి ఇష్టం లేదు. యేసు ప్రభు వచ్చి నశించకుండా అందరి కోసం తన ప్రాణం పెట్టాడు. మరి నువ్వేం చేస్తున్నావు? బాప్తిస్మం తీసుకున్నా నువ్వు ఒక్కరికైనా సువార్త చెబుతున్నావా? ఒక్కరికైనా దేవుడి మాటలు చెబుతున్నావా? లేదు. సరే, యేసు వల్ల పవిత్రంగా బ్రతుకుతున్నావా? నీ పాపాలని బాప్తిస్మంలో కడిగేశాడు కదా. కడిగేసినప్పుడు ఎక్కడి నుంచి మీరు పాపం అంటకుండా బ్రతకమని చెప్పాడు కదా. మరి ఆ క్రియలని కాపాడుకుంటున్నావా? పాపం అంటకుండా కాపాడుకుంటున్నావా? లేదు. చూసారా? పూర్తిగా ప్రతిరోజు ఆజ్ఞలు దగ్గరించి దేవుడు చెప్పిన మాటలు ఏమీ అనకుండా ఆజ్ఞలు దగ్గరిచ్చేసి నేనైనా మీరైనా ఆదివారం వచ్చేసి ప్రభు అని పిలిచే ఊరుకోండి. ఇది ఆరాధన నేను అన్నాను అనుకుంటే ఊరుకుంటాడా చెప్పండి? కుదరదు. ప్రతిరోజు చేయవలసినది పక్కన పెట్టేసామ్మా. ప్రతిరోజు చేయాలి. ఇది బైబిల్లో ఉన్న ఆరాధన. దేవుని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. నాకు ఆహారమై ఉన్నది. దేవుడి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మరి నువ్వు తుదముట్టించువా? నీకు లేదా దేవుడి పని? దేవుడి క్రియలు నీకు అప్పచెప్పలేదా? దేవుడి పని చేయాలని నీకు చెప్పలేదా? దేవుడు చెప్పాడు. నీకు పట్టదు అది. నువ్వు పక్కన పెట్టేసే వాటన్నిటినీ. నీకేంటంటే లోకంలో మాటలు, లోకంలో ఆలోచన, లోకంలో ఇవన్నీ నీకు ప్రతిరోజు పడతాయి. ఏమ్మా, ఈ ప్రపంచంలో అడుగుతున్నాడు, ప్రతి పరిస్థితిని అడుగుతున్నాడు. కుదరదు. దేవుడు యేసు ప్రభు నడిచినట్లుగానే దేవుడి పక్షాన నడిస్తే అదే ఆరాధన. యోహాను సువార్త 6:38. యోహాను సువార్త 6:38 వచ్చింది. నా ఇష్టము నెరవేర్చుకుంటకు. మరి నువ్వు ఏమన్నాడు యేసుప్రభు? యేసుప్రభు అంతటా ఆయన ఏమంటున్నాడు? ఏ పాపం చేయనటువంటి యేసుప్రభు ఏమంటున్నాడు? నా ఇష్టం నెరవేర్చుకోవటానికి నేను రాలేదు. మరి అన్ని పాపం చేసినటువంటి మనిషి ఎలా బతకాలి? ఇంకా యేసుప్రభు ఏ పాపం చేయని కల్మషం లేనటువంటి ప్రభు ఆయనే నా చిత్తం నెరవేర్చుకోవటానికి నేను రాలేదన్నాడు. మరి ఎవరి చిత్తం నెరవేర్చడానికి నువ్వు వచ్చావు అని అంటే, అయ్యా ఎవరి చిత్తం నెరవేర్చడానికి వచ్చావంటే నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి నేను పరలోకం నుండి దిగొచ్చి. మరి నిన్నెవరు పంపించారు భూమి మీదకి? నిన్ను భూమి మీదకి ఎవరు పంపించారు? తల్లి గర్భం నుంచి భూమి మీదకి ఎవరు పంపించారు? దేవుడే కదా. ఎందుకు పంపించాడు చెప్పండి? అపరాధం చేతను పాపం చేతను చచ్చి నరకానికి పోతున్న మనల్ని క్రీస్తును నమ్ముట ద్వారా మనం బ్రతికిచ్చాడు కదా. బ్రతికిచ్చిన తర్వాత నువ్వు బ్రతికిన క్రియలు చేయాలి. మరి సావు క్రియలు నీలో కనపడకూడదు, శవ క్రియలు నీలో కనపరచకూడదు. అర్థమవుతుందా? నీ క్రియలు ఇక నూతనం చేసేసాడు. ఇదిగో సమస్తము పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనంగా చేసేసాడు. బాప్తిస్మం ద్వారా నీ క్రియలు ఇక నూతనంగా ఉండాలి. ఒకప్పుడు అబద్ధం, ఇప్పుడు అబద్ధం ఆడకూడదు. ఒకప్పుడు దొంగతనం, ఇప్పుడు దొంగతనం ఉండకూడదు. నూతనంగా ఉండాలి. అది ప్రతిరోజు ఉండాలా? వారానికి ఒకసారి ఉండాలా? ప్రతిరోజు ఉండాలాగా. అది ఆరాధన. దైవాజ్ఞలు నెరవేర్చాలి. ఒక ఆత్మను రక్షించడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు పవిత్రంగా ఉండాలి. నువ్వు యథార్థంగా ఉండాలి. నీ ఆత్మ దేవుడికి సమర్పించాలి. సత్యంతో సువార్త చెప్పాలి. ఆత్మను రక్షించాలి.
యేసుప్రభు వచ్చింది ఆత్మను రక్షిస్తానికి. అర్థమవుతుందా? యేసుప్రభు వచ్చింది ఎందుకు? ఆత్మని రక్షిస్తానికి. నిన్నెందుకు సువార్త చెప్పమన్నాడు? ఆత్మని రక్షిస్తానికి. నువ్వు పవిత్రంగా ఉంటూ ఆత్మను రక్షించు. ఇదేనయ్యా నాకు ఇష్టమైన ఆరాధన. నేను చెప్పినవేం చేయకుండా పెదవులతో కనపరిస్తే నాకేం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం లేదు. నేను చెప్పిన మాటలన్నీ చేయకుండా హృదయం ఏమో ఎక్కడికో ఉందంట, పెదవులేమో ప్రభువుని కనపరుస్తుందంట. ఏం ప్రయోజనం? అగ్నిలోకి వెళ్ళిపోతాం రేపు. చేస్తే యథార్థంగా జీవితాన్ని సమర్పించేసి చేయి దేవుడి కోసం. లేదంటే లోకంలో కలిసిపోమంటాడు. లోకంలో కలిసిపో. నా దగ్గరికి వచ్చి నేను నా మాటలే నువ్వు వినాలి తప్ప నువ్వు ఇంకా అంతకు మించి ఏం చేసినా కానీ ఊరుకున్నాను. బైబిల్లో లేదు నువ్వు చేయొద్దాను. ఇక ఎబ్రీ పత్రిక చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7-9 వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7-9 వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని. చూసారా యేసుప్రభు ఎందుకు వచ్చాడంట? నీ చిత్తం అంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడంట. ఏంటి తండ్రి చిత్తం? ఏ ఒక్కరు నశించుట తండ్రికి ఇష్టం లేదు. అనేకులు పాపం కోసం యేసుప్రభు కలవరి శిలువలో ప్రాణం పెట్టాలి. ఆయన రక్తము ప్రతి మనిషికి ఏమవ్వాలి? క్షమాపణ ఇవ్వటానికి నేను వచ్చానయ్యా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. అందుకే నాకు శరీరం ఇచ్చాడు దేవుడు. ఆ శరీరాన్ని ధరించుకొని నేను వచ్చాను అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి లోకసువార్త 19:10 ఆ మాట అంటాడు. యేసుప్రభు వచ్చిన కారణం చెప్తున్నాడు చూడండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చూసారా దేన్ని రక్షిస్తానికి వచ్చాడంట? నశించిన దానిని, నశించిపోతున్న దానిని. ఏమి నశించిపోతుంది? ఆత్మ. ఆత్మ నశించి ఆడకపోతుంది. మన నిద్రపోబా ఆత్మ నశించి ఎక్కడ పోతుంది? నరకానికి పోతుంది. చూసారా ఆత్మ నశించి నరకానికి పోతుంటే నరకంలో ఎంతకాలం శిక్ష? యుగయుగాల శిక్ష. యుగయుగాలు శిక్షను తప్పించడానికి యేసుప్రభు వస్తే నీ పక్కనున్న సహోదరుడు కూడా నువ్వు వాక్యం చెప్తలేదంటే అసలు నీకు ఆరాధన అంటే అర్థం తెలుసా? మీనింగ్ నీకు అసలు ఆరాధన అంటే అర్థం తెలుసా? నీ పక్కన సహోదరుడు నశించి నరకానికి పోతుంటే అది తండ్రికి ఇష్టం లేకపోతే 4 మాటలు మోసుకుని నీకు సువార్త చెప్పవే, నీకు ఇంకా ఆరాధన ఎట్లా చేస్తావు నువ్వు? క్రీస్తు లక్షణాలు అసలు ఏమాత్రం నీలో లేవు కదా. క్రీస్తు గుణగణాలు నీలో లేవు కదా. నువ్వు ఆరాధనకు అర్హులు కాదు అని చెప్తున్నాడు ఇలాంటి వారు. చూసారా నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. మరి నువ్వెందుకు వచ్చాను? యేసు ప్రభు చనిపోయి వెళ్ళేటప్పుడు శిష్యుల మీద ఆ భారం పెట్టాడు. ఏ భారం? నశించుతున్న వారి యొద్దకు సువార్తని ప్రకటించదని భారం పెడితే వారు వెళ్ళి ప్రకటించారా లేదంటే ప్రకటించలేదా? లేదు. వాళ్ళు ప్రకటించకుండా యెరూషలేములో దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ ప్రపంచానికి సువార్త వినిపించేదా? వెళ్ళేదా? నువ్వు అడుగులు ముందుకెయ్యాలి, సువార్త ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చేసింది అదే. సువార్త ప్రకటించాడు, ప్రార్థన చేశాడు. పరిశుద్ధుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, ప్రార్థన చేశాడు. పాపాన్ని అంటనీయకుండా ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ప్రతి దినము నీతిమంతుడిగా ఉన్నాడు ప్రభు. అలా ఉండి ఏమన్నాడు? నేను ఎలాగైతే నడిచానో మీరు కూడా అలాగే నా అడుగు జాడల్లో నడవాలని ఆయన ఎంత ఇష్టపడుతుంటే మనం అలాగ నడవకుండా కేవలం అవన్నీ పక్కన పెట్టేసి పెదవులతో కనపరిస్తే ఊరుకోడు. నీకే నష్టం. మనకి ఎవరో ఎన్నెన్నో మనకు చెప్తా ఉంటారు. మనకి ఎవరి మాట మనకు వద్దు. మనకు కావాల్సింది ఎవరి మాట కావాలి? క్రీస్తు మాట కావాలి. అర్థమవుతుందా? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణమైన వివరణ ఎవరికైనా ఉంటే ఆరాధన ఏంటో చక్కగా అర్థమైంది. బైబిల్లో ఏముందో వాళ్ళమోహాలు తెలియని వాళ్ళు కూడా మాట్లాడితే రేపు దేవుడి మాటకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. దేవుడి చేతిలో పెడితే నలిపేస్తాడు ఎవరినైనా సరే. ఆయనకి ఎదురుపడిన వాడు ప్రపంచ రాజులు కూడా మట్టి కనిపించాడు దేవుడు. ఆయనకు ఎదురు పడకూడదు ఎత్తటోళ్ళైనా సరే, ఎదురు పడకూడదు, పశ్చాత్తాపడితే సరే. అది నేనైనా అది మరి ఎవరైనా కానీ. ఎందుకంటే బైబిల్లో ఉన్నది కాదు అంటానికి నువ్వెవరు వస్తా? నేనెవరిని?
ఆయన భీకరుడు, బహుశక్తిశాలి, సృష్టిని కలిగించిన ఆయన. జాగ్రత్తగా ఉండాలి ఆయన దగ్గర. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండా మాట్లాడేవంటే మాత్రం విపరీతమైన ఉగ్రతను నెత్తి మీదకి తెచ్చుకుంటాం. దేవుడు ఉగ్రత నెత్తి మీదకి తెచ్చుకుంటాం. ఒక మనిషి సన్మార్గంలో నడుస్తుంటే ఆ సన్మార్గంలో నడవకుండా తప్పుదావ పట్టిస్తే దేవుడు ఉగ్రత నీ మీద నుప్పులు కుంపటగా వేస్తాడు. దేవుడు ఉగ్రత నీ మీద నుప్పులు దిగినట్టు దిగిద్ది. తట్టుకుంటావు నువ్వు? ఉందా శక్తి? తట్టుకునే శక్తి ఉందా? తట్టుకునే శక్తి లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి దేవుడికి అడ్డుపడిన ప్రతి వారిని మంచం పట్టించి మంచం నుంచి గుంటలోకి దించేసేది ఆయన. అర్థమవుతుందా? మంచం పట్టించాడు, ఇక మంచం నుంచి లేవలేదు వాళ్ళు, గుంటకు మాత్రమే పంపించేసేసాడు. దేవుడు మనుషుల మొహాన్ని చూడడు, కానీ దేవుడు న్యాయాన్ని చూస్తాడు. న్యాయంగా నడిచే వాళ్ళని చూస్తాడు తప్ప బైబిల్లో ఒకటి ఉంటే మరొకటి మనం చేస్తే మన మొహాన్ని కూడా చూడడు, వెళ్ళిపోవాల్సిందే నరకానికి. అందుకని జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన పెట్టారు. లోకాసు సువార్త 19:47 వచనం కూడా చూడండి ఏమంటున్నాడు చూడండి. అందుకే లోకాసు సువార్త 19:47 వచనం, ఆయన ప్రతి దినమును ఏమంటున్నాడు? ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకునవలనని అన్ని విషయంలో మనకి మాదిరి ఉంచిపోయాను అన్నాడు కదా అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ప్రతిదినం ఏం చేస్తున్నాడు? ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు చూసారా, ఆయన ప్రతిదినం దేవాలయంలో ఏం చేస్తున్నాడు? బోధించుచున్నాడు. ప్రతిదినం బోధిస్తున్నాడా? యేసు ప్రభు ఎక్కడ కూడా 6 దినాలు ఏం చేయకుండా 6 దినాలు తన పని తాను చేసుకుని 7వ దినాన్ని దేవాలయం బోధించాడా? 7వ దినం దేవాలయానికి వెళ్ళాడా? లేదు. ఆయన ప్రతిదినం దేవాలయంలో బోధిస్తున్నాడు. ఆయన ప్రతిదినం సువార్త చెప్తున్నాడు. ప్రతిదినం పాపం అంటుకుని బ్రతుకుతున్నాడు. ప్రతిదినం దేవుడి కార్యాలు చేశాడు. మరి ఆయన అడుగు జాడలో నడవాలి అని చెప్పిన నువ్వేం చేస్తున్నావు? ఏంటి? అడుగు జాడలో నడవాలని చెప్పినటువంటి నువ్వేం చేస్తున్నావు? నువ్వు నడిచినట్టు మేమే నడుస్తున్నావు ప్రభువా, ఆదివారం ఒక్కరోజే ప్రభువా అని అంటావా? అంటే వాక్యాన్ని ఏం చేస్తావు? చెప్పు, దగ్గరిచ్చినట్టే కదా. మరి ఇది తెలుసా? చెప్పండి, ఇది తెలుసా ప్రియమైన దేవుడు బిడ్డలారా? ప్రతిరోజు మనం పవిత్రులుగా ఉండాలని, దేవుడి కుమారులుగా మారాలని కన్న తండ్రి అభిష్టమైతే దెయ్యం పక్కదావు పట్టించేసి అసలు 6 దినాలు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, 6 దినాలు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, 7వ దినం వచ్చి ఆరాధించేసి నీ పాపాలు ఒప్పుకోమని చెప్తుంది. ప్రతి దినం ఆజ్ఞలు గైకొని మన దేవుడు చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు. ప్రతిదినం ప్రభు దైవ చిత్తాన్ని నెరవేర్చాడు. హెబ్రీ పత్రిక 5:6-7 వచనాలు కూడా చూడండి. హెబ్రీ పత్రిక 5:6-7 వచనాలు. హెబ్రీ పత్రిక 5:6-7 వచనాలు. చూడండి ప్రేమ. శరీరధారి ఉన్న దినంలో మహారోదనంతో కన్నీళ్లతో ఎవరండి ఈయన ఎవరో తెలుసా మీకు? ఈ మాట మాట్లాడుతుంది ఎవరో తెలుసా? యేసు కంటే మనం గొప్ప వాళ్ళమా? చెప్పండి. యేసు అంతటా ఆయనే తండ్రి ఎదుట ఎలా బ్రతికాడో చూడండి. ఈ మాటలు ఎవరు చెప్పరండి మనకి. కల్మషం లేని బోధండి ఇది, యథార్థమైన బోధండి. ఈ బోధ ఎవరు చెప్పరు. నన్ను చంపినా, నన్ను తిట్టినా, నన్ను కొట్టినా బైబిల్లో ఉన్నట్టు చెప్తా. దేవుడికి సంతోషం, దేవుడిని సంతోషపరుస్తాను. మనుషుల మెప్పు నాకు అవసరం లేదు. చంపని, తిట్టని, ఏమన్నా చేసుకొని నా దేవుడి మెప్పు కావాలి. సృష్టికర్త మాట ఏమంటున్నాడు చూడండి. యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఎవరు చేశారంట? మరణము నుండి రక్షింపగలవానికి అంటే తండ్రి అనే దేవుడికి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి. ప్రతిదినం చేస్తున్నాడండి. ప్రతిదినము ప్రార్థనలు, యాచనలు సమర్పించి, ఇదేంటండి? ఎవరు? యేసు ప్రభు ప్రతిరోజు భయము, భక్తి కలిగి ఉన్నాడు. అలా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన ఏమ్మా
6 రోజులు కాకుండా 7వ రోజు భయభక్తులు కలిగి ఉన్నాడా? 33.5 సంవత్సరాలు భయభక్తులు కలిగి లేడు ఆయన? మీరు నా అడుగుజాడల్లో నడవాలని చెప్పాడు కదా. నేను ఎలాగ నడిచాను? నేను చిన్నప్పటి నుండి నా తల్లిదండ్రులకు విధేయత చూపించాను, లోపడిపోయాను. ఆ తర్వాత నా తండ్రి చిత్తం ప్రతిరోజు చేశాను. భయం కలిగి ఉన్నాను, భక్తి కలిగి ఉన్నాను, యథార్థత కలిగి ఉన్నాను, ఆత్మలు రక్షిస్తున్నాను, సువార్త చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్న పాపాన్ని నాకు అంటకుండా బ్రతుకుతున్నాను. మీరు కూడా నా వలే బ్రతకాలి. నేను ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను, మీరు కూడా మీ జీవితాన్ని తండ్రి కోసం ఏం చేయాలి? పనంగా పెట్టాలయ్యా. ఇదయ్యా ఆరాధన, ఇది ఆరాధన. అలాగని ఆదివారం చర్చికి వెళ్ళి పాటలు పాడొద్దని కాదు, అలాగని ఆదివారం వెళ్ళి దేవుడికి చప్పట్లు కొట్టొద్దని కాదు, మహిమపరచొద్దని కాదు. పరచాలి, పాడాలి. అయితే ప్రతిరోజు ఈ విధానం ఉండాలి, ప్రతిరోజు ఆరాధన చేయాలి. అర్థమవుతుందా సంకల్పం? దైవ సంకల్పం అర్థమవుతుందా? యేసు ప్రభు ప్రతిరోజు చేశాడు తండ్రి చిత్తాన్ని. మనం కూడా ప్రతిరోజు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. యోహాను సువార్త 8:29 చూడండి. యోహాను సువార్త 8:28 వచ్చింది. కావున యేసు, మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు, యోహాను సువార్త 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము అది చూశారు. ఆయనకి ఇష్టమైన కార్యము ప్రభు ఏం అంటున్నాడు? ఎల్లప్పుడూ చేస్తారంట. ఏంటి ఆయనకి ఇష్టమైన కార్యము? ఈ లోక మాలిన్యాన్ని తనకు అంటుకోకుండా ఉంచుకోవడమే ఇష్టమైన కార్యం. ఆ తర్వాత నువ్వు వాక్యాన్ని నేర్చుకోవటం ఇష్టమైన కార్యము, నువ్వు పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఉండటము ఇష్టమైన కార్యము, ఆయన అప్పగించిన సత్క్రియలని చేయటము ఇష్టమైన కార్యము. యేసు ప్రభు ప్రతిరోజు ఆయనకి ఇష్టమైన కార్యము చేసాను. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రతి 6 రోజులు నా ఇష్టమైన కార్యం నేను చేసుకుంటాను, 7వ రోజుకి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి నేను కనపరుస్తాను. ఇదేనా? ఇది బైబిల్ సరిపోతుందా? సరిపోదు. నువ్వు నేను అనుకుంటే కుదరదు. అర్థమవుతుందా? నీ లెక్కలు నా లెక్కలో బైబిల్ దగ్గర పనికిరావు. ప్రభువా, నీ సన్నిధిలో నేను పాటలు పాడితేనే 6 రోజులు నిన్ను పట్టించుకోకుండా 7వ రోజు పాటలు పాడితేనే అని నేను అన్నాను. అక్రమం చేయవాడా పో అవకుండా. ప్రతిరోజురా నాయన అంటున్నాడు. ప్రతిరోజు నా చిత్తాన్ని నెరవేర్చాలిరా నీ జీవితంలో అని ప్రతి మనిషితో చెప్తుంటే అక్కడ పెట్టేసే రోజులన్నీ. ఏమండి, సత్యము చెప్తుంటే ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు, ఇది అసత్యం అని అనొచ్చా? చూడండి, ఇంకో మాట కూడా చూద్దాం. 1 కొరింథీ పత్రిక. ఆయన ఇష్టంగా నడవకపోతే ఏం చేస్తానన్నాడు చూడండి. మీరు చెప్పండి, అందరు చెప్పండి. సత్య సంబంధంగా నిలబడండి, యేసు ప్రభు వైపు నిలబడండి. మీరు చెప్పండి, సత్యాన్ని చెప్పండి. ఎదుగు ఆయనకు అనుకూలంగా నడవకపోతే ఏమయ్యారో చూడండి ఇశ్రాయేలు. ఒకసారి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చూద్దాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలయనగా తమ్మున వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి ఆ బండ క్రీస్తే 5వ వారిలో అదిగో. వినండి ప్రేమ పెట్టారా, వినండి మాట. 5వ వారిలో ఎక్కువ మంది, తక్కువ మంది కదంటే ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో దేవుడు ఏం చేసాడు? వారిని సంహారం. అసలు నువ్వు దేవుడికి ఇష్టలుగా ఉండు నాయన, నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండు. నీ పాపం సంగతి ఏంటి అని అడుగుతున్నాడు దేవుడు. నీ మాట ఎట్లా ఉంది? నీ మాటలో పవిత్రత ఉందా? నీ మాటలో యథార్థత ఉందా? నీ మాటలో నమ్మకత్వం ఉందా? నీ లక్షణాలు మానేసావా? నీ గుణగణాలు మానేసావా? నీ అవిధేయత మానేసావా? నీ అక్రమం మానేసావా? నీ అవలక్షణాలు మానేసావా? నీ సంగతి ఏంటని నన్నైనా ఎవరినైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి? మానేయకుండా ఆయనకి ఇష్టంగా నడవకుండా ఉంటే వారిలో అనేక మందిని ఏం చేశాడంట? సంహరించేసేసాడు. అంటే దేవుడికి ఇష్టంగా లేకపోతే సంహారమే. అందుకని ప్రతిరోజు దేవుడికి ఇష్టంగా ఉండాలా లేదా? ప్రతిరోజు ఉండాలా లేదా? ప్రతిరోజు దేవుడికి ఇష్టంగా ఉంటే నువ్వు సంహరించబడవు.
అర్థమవుతుందా? ఇంకా మొదటి యోహాను సువార్త పత్రిక 3:16 వచ్చి ముగించుకున్నాం, 5 నిమిషాలు చేసుకుని. మొదటి యోహాను పత్రిక 3:16 వచ్చిన కూడా చూడండి. ఆయన మన నిమిత్తము చూడండి ఎలా పెట్టాడు ప్రాణం. ప్రతిరోజు పవిత్రునిగా ఉంటూ, ప్రతిరోజు యథార్థవంతుడిగా ఉంటూ, ప్రతిరోజు ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా యథార్థంగా బ్రతికి మన కోసం తన ప్రాణాన్నే పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అది చూడండి, మనము కూడా, మనమంటే ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో వారందరి గురించి మాట్లాడుతున్నారు. మనం కూడా సహోదరుల నిమిత్తము నీ జీవితాన్ని త్యాగం చేయాలి నాయన. ప్రతిరోజు త్యాగం చేయాలయ్యా. ప్రతిరోజు నీ పని నువ్వు చేసుకొని ఆదివారం వచ్చి దేవుడి దగ్గర పొగిడితే కుదరదయ్యా. దేవుడి లెక్కలతో పడరాలి. చెప్తున్నాడు చూడండి, నేను మీ నిమిత్తం నా ప్రాణం పెట్టి తిని, మీరును మీ సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టు బద్దులైన బాధ్యత ఉంది మీకు అన్నాడు. క్రీస్తు ఎలా ప్రాణం పెట్టాడు? 33.5 సంవత్సరాలు పవిత్రుడిగా ఉంటూ, నిర్దోషిగా ఉంటూ ప్రాణం పెట్టాడు. ఒక ఆత్మ నాశనాన్ని పోవడం ఆయనకి ఇష్టం లేదు. అలాగే నువ్వు కూడా దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకొని వాక్యం బాగా నేర్చుకొని సువార్త చెప్పయ్యా. సువార్త చెప్పు, ఆత్మను రక్షించు. ఇదే నాకు ఇష్టమైన ఆరాధన. అది చేయటానికి లోకరక్షకుడు వచ్చాడు, యేసుప్రభు వచ్చాడు. అది చేశాడు పౌలు, అది చేశాడు మొదటి శతాబ్ద క్రైస్తవులు. మనం కూడా అదే చెయ్యాలి. దీనికి మించింది లేదేక, దీనికి మించింది లేదు. ఉంది అని అంటే రేపు దేవుడి లెక్కల్లో చెప్పాల్సి వచ్చింది. దేవుడి లెక్క అడుగుతాడు. చేయగలిగింది ఏం లేదు చెప్తున్నాడు. పిల్లల జాగ్రత్తగా ఉండాలి. మొదటి యోహాను పత్రిక 3:5 వచ్చిన కూడా చూడండి. మొదటి యోహాను పత్రిక 3:5 వచ్చింది. పాపములు తీసివేయటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియని, ఆయన యందు పాపం ఏమీ లేదు. చూసినా, ఆయన యందు ఏమి లేదంట, పాపం ఏమీ లేదు. మనల్ని కూడా పాపం లేకుండా చేశాడుగా. ఎప్పుడు చేశాడు పాపం లేకుండా? బాప్తిస్మంలో మన పాపాలన్నింటినీ ఏం చేశాడు? శుద్ధీకరించాడు. శుద్ధీకరించి నూతన జన్మ ఇచ్చాడు, క్రొత్త జన్మ ఇచ్చాడు. అప్పుడు మనల్ని కూడా పాపం లేని వారిగా చేశాడు లేదా? ఈ జీవితాన్ని కాపాడుకయ్యా. ప్రతిరోజు కాపాడుకుంటున్నావు నువ్వు? ఆదివారం దేవుడి దగ్గరికి వెళ్ళి కనపరుస్తున్నావా? ప్రతిరోజు జీవితాన్ని కాపాడుకోకుండా ఆదివారం దేవుడి దగ్గరికి కనపరుస్తున్నావా? దీనికి ఆరాధన పేరు పెడుతున్నావా? బైబిల్ లెక్కల్లో సరిపోవట్లేదు. బైబిల్ లెక్కల్లో సరిపోవట్లేదు. యేసు పాపం లేకుండా బ్రతికాడు. తర్వాత లోకస్వార్త 9:23 వచ్చింది. లోకస్వార్త 9:23 వచ్చింది. చూడండి, మనం ఏమంటున్నాడు చూడండి. క్రైస్తవులందరిని ఏమంటున్నాడు? బాప్తిసం తీసుకున్న వారందరిని ఏమంటున్నాడు? ముగించుకున్నాం. ఇంకా ప్రియమైన పెట్టు. మరియు ఆయన, అదిగో చూడండి, బాగా వినాలి మాట. మరియు ఆయన అందరితో, చూడండి, మాతో అనుకుంటున్నారా? మాతో కాదు, అందరితో. అందరితో అంటే ఈనాడు చాలా మంది ఎలా ఉన్నారంటే, మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది. మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది. మా ఆరాధన మాది, మీ ఆరాధన మీది. అది బైబిల్లో ఆరాధనకు రారా? మాకు సంబంధం లేదు. చూసారా? యేసుప్రభు అందరితో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చూడండి. ఎవడైనను తనను వెంబడింపగోరిన ఎడల, యేసును నువ్వు కావాలంటే, యేసు అంటే నీకు ప్రాణం అయితే, యేసును నువ్వు నమ్ముకుంటే నువ్వేం చేయాలి తెలుసా? 6 దినాలు నీ పనులు నువ్వు చేసేసుకొని, 6 దినాలు నీ ఇష్టారాజ్యంగా నువ్వు బ్రతికిపోయి, 7వ దినాన్ని కాదు, 7వ దినాన్ని రమ్మంటాం కాదు. ఏమంటున్నాడు వినండి. అందరితో, ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకొని యేసు రక్తంలో కడగబడతారో వారందరితో ఏం చెప్తున్నాడు? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము, ఏమ్మా వింటున్నారా? ఎలా నడవాలంట? ప్రతిదినం అన్నాడా? బైబిల్లో లేని అని చెప్పుకుంటున్నావా? మరి ఇంకేంటండి? ప్రతిదినం వెంబడించమని యేసు చెప్పాడయ్యా, మనం కూడా వెంబడించాలయ్యా అని మనం చెబుతుంటే దొంగ బోధ అంటండి మంది. దొంగ బోధ అండి మంది. ఏ బేస్ మీద చెబుతావు నువ్వు దొంగ బోధని? యేసుకు లెక్కప్ప చెప్పాల్సి వచ్చింది. రేపు సృష్టికర్తకు లెక్కప్ప చెప్పాల్సి వచ్చింది నువ్వు. చూసారా? దొంగ బోధ కాదు, 100% సత్యం.
ఈ సృష్టి సాక్షిగా చెప్తున్నాను, ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, సత్యం. ఏమండి, కొన్ని విషయాలు మీరు చెప్తాను, వాక్య వైపులో చెప్తాను. చూడండి, అందరితో చెప్తున్నాడు, అందరితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రతి దినము తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడింపాలి. ప్రతి దినం వెంబడించమన్నాడా ప్రభు? అందరితో చెప్పాడు, శిష్యులతో చెబుతున్నాడా? మరి ఇది ఏంటమ్మా, ప్రతిదినం వెంబడించడం అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. ఈ ప్రశ్న వదులుతున్నాను, మీకు సమాధానం చెప్పండి. ప్రతిదినం వెంబడించడం అర్థం ఏంటి? ఒక్క నిమిషం టైం ఇస్తాను, చెప్పండి. ప్రతిదినం వెంబడించడం అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. అయ్యగారు కరెక్ట్గా చెప్పాడు. అయ్యగారు కొంచెం చెప్పాడు, చూసారా? ప్రతిదినము ఆయనను ఎలా వెంబడించాలంటే, ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని నీకు అంటకుండా, దాన్ని అంటించుకోకూడదు, నువ్వు దాన్ని తప్పించుకుంటూ లోక పాపముని నువ్వు అంటకుండా దేవుని ఆజ్ఞలు నెరవేర్చుకుంటూ ప్రతి దినము నీ సిలువను ఎత్తుకొని, అంటే నీ బాధలు భరిస్తూనే, నీ కష్టాలు భరిస్తూనే దేవుడి పరలోకం కోసం ప్రతిరోజు నువ్వు దేవుడిని వెంబడించాలి. కాబట్టి మనం ఆలోచించినప్పుడు ప్రతిదినం వెంబడించాలి. మత్తయి సువార్త 28:19 వచ్చిన కూడా చూడండి. మత్తయి సువార్త 28:19 వచ్చిన. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, ఇదిగో వినండమ్మా, కాబట్టి శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులతో చెప్తున్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో. ఎవరు గైకొనాలని? ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో వారు యేసు చెప్పిన ఆజ్ఞలన్నిటిని ఏం చేయాలంట? గైకొనాలంట. ఎప్పుడు గైకొనాలి? జీవిత కాలం అంతా గైకొనాలంటయ్యా. ఇదే ఆరాధన. దేవుడు చెప్పిన చిత్తాన్ని నెరవేర్చటమే ఆరాధన. దేవుడి కోసం నీ జీవితాన్ని సమర్పించటమే ఆరాధన. నీ ఆత్మను, ఇతరుల ఆత్మను రక్షించటమే ఆరాధన. అది ప్రతిరోజు క్రైస్తవులు చేయవలసినటువంటి ఆరాధన. అర్థమవుతుందా? ప్రతిరోజు చేయవలసినటువంటి ఆరాధన. ఇదే చెప్పాడు ఆయన. అన్ని విషయంలో తన అడుగు జాడలేదు మనం నడుచుకునే వాళ్ళని. అన్ని విషయంలో ఆయన ఏమిచ్చిపోయాడు? మాదిరి ఉంచిపోయాడు. మాదిరి మరిచింది ప్రపంచం ఈనాడు. మాదిరి పక్కన పెట్టేసింది ప్రపంచం ఈనాడు. తనకిష్టమైనటువంటి ఆరాధన, మానవులు కల్పించిన ఆరాధన, మానవులు కల్పించిన పద్ధతి ఎక్కడుంది ఇదని అడిగితే సమాధానం ఉండదు. మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? ఆలోచించండి ప్రేమని పెట్టారా. ఇంకో మాట కూడా చూద్దాం. ఈ విధంగా దేవుడికి ఇష్ట ప్రకారంగా చేయకుండా నువ్వు వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఏమంటాడు ఒకసారి చూడండి. లోకసువార్త 6:46 వచ్చిన చూడండి. లోకసువార్త 6:46 వచ్చిన ఏమంటున్నాడు చూడండి. అదిగో వినండి ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయక ప్రభా అని నన్ను పిలుచుట ఎందుకు? ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు, సాక్షాత్ యేసుక్రీస్తు అంటున్నాడు. ప్రతిరోజు నన్ను వెంబడించమని నేను చెబితే నన్ను వెంబడించకుండా దెయ్యాన్ని వెంబడిస్తూ, సాతాన్ని వెంబడిస్తూ, సాతాను క్రియల్ని వెంబడిస్తూ, సాతాను హృదయంలో ధరించుకొని కల్మషమైన మనుషులతో ఉండి ఈ లోకం కోసం బ్రతుకుతూ, అర్థమవుతుందా? ఈ లోకం కోసం బ్రతుకుతూ నా దగ్గరికి వచ్చి ప్రభా 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 అని పిలిస్తే ఎందుకు? ఎవరు రమ్మన్నారు నా దగ్గరికి అన్నాడా? యేసు అన్నాడు ఈ మాట. యేసు అన్నాడు ఈ మాట, నేను చెప్పినది ఏమీ మీరు చేయక, నా ఆజ్ఞలు ఏమీ మీరు గ్రహించకుండా, పవిత్రంగా బ్రతకకుండా, యథార్థంగా బ్రతకకుండా, ప్రతిరోజు ఆత్మను రక్షిస్తానికి ప్రయత్నం చేయకుండా నా దగ్గరికి వచ్చి మీరు ఎందుకయ్యా ప్రభు ప్రభు అని పిలిచితే ఎందుకయ్యా అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇదిగో దేవుడికి ఇష్టమైన ఆరాధన ఏంటంటే నీ జీవితాన్ని ముందు దేవుడికి సమర్పించుకోవాలి. ఆ తదుపరి నీ సహోదరు నిమిత్తము నీ జీవితాన్ని ఆత్మ రక్షించే విధానంలో నీ జీవితాన్ని ఆయనకి అంకితం చేయాలి. ఒక ఆత్మను రక్షింపజేయాలి. నువ్వు పవిత్రంగా ఉండాలి. నువ్వు దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఈ విధంగా నీ దినచర్య నువ్వు బ్రతికినంత కాలము ఈ విధంగా దేవుని ఆజ్ఞలు చొప్పున నువ్వు నడుచుకుంటూ పోతే ఇదే దేవుడికి ఇష్టమైన ఆరాధన. ఇది ప్రతిరోజు చేయవలసినటువంటి ఆరాధన.
కాబట్టి ప్రియమైన కదా మరి ఇంకో మాట కూడా చూద్దాం, చివరిగా ముగించుకున్నాం. హెబ్రీ పత్రిక 3:13 వచ్చు. హెబ్రీ పత్రిక 3:13 వచ్చు. చూడండి, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఈ గ్రంథకర్త రాస్తున్నాడు, పౌలు గారు రాస్తున్నాడు. అంతకుముందు ఇశ్రాయేలీయుల గురించి గ్రంథకర్త రాస్తున్నాడు, పౌలు గారు రాస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం రాశాడు ఈ మాట. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రాశాడు ఈ మాట. ఏమంటున్నాడు చూడండి, నేడు మీరు ఆయన శబ్దం అనగా వాక్యం అర్థమవుతుందా? నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపము పుట్టింపు ఇచ్చినప్పుడు అప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి అని ఆయన చెప్పాను. కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను, చూసారా, పాపం చేత కలుగు భ్రమ చేత పాపం వలన మీరు కఠినపరచుకోరు, అలా ఉండకూడదని చెప్తూ నేడు నేడు అనబడు. అది చూడండి, నేడు ఈరోజు అనే సమయం నీకుందా? ఈరోజు ఇచ్చాడా? ఈరోజు దేవుడి కార్యం ఏం చేసి చెప్పు ఏమ్మా. ఈరోజు దేవుడి కార్యం ఏం చేసాం మనం? నేడు అనే సమయం ఉండగానే అది చూడండి ఏమన్నాడు? ప్రతిదినం అన్నాడా లేకపోతే ఇంకేమన్నా అన్నాడా? నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకడికొకడు. అది చూడండి, బుద్ధి అంటే వాక్యం చెప్పుకోండి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అది ఆయన రాకడ దగ్గర పడుతుంది. అదిగో ఆయన దొంగ వలె వచ్చుచున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండు, ప్రతిదినం సిద్ధంగా ఉండాలన్నాడా లేదా? ఈ 6 దినాల్లో సిద్ధం లేకుండా ఉన్నావు అనుకో, ఏమైపోతా? చూసారా, ప్రతిదినం నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము వరకు. అదిగో అమ్మ ఏమన్నాడు? మనకున్నటువంటి దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా, చూసారా, అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలోనే క్రీస్తులో పాలివారమై ఉంటాం. అది అర్థమవుతుందా? మనకున్న విశ్వాసం ఎప్పటి వరకు కొనసాగించుకోవాలంట, గట్టిగా ఉండాలంట, అంతం వరకు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నావో నువ్వు చనిపోయినంత వరకు దృఢ విశ్వాసం కలిగి గట్టిగా ఉండి ప్రతి దినము ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. ప్రతిదినం బైబిల్ని పఠించాలి, ప్రతిదినం ఆజ్ఞలు గైకొనాలి. ఈ విధంగా ప్రతిదినం ఉండాలి. ఇంకొక మాట చూడండి, చివరిగా ప్రార్థన చేసుకోండి. 1 కొరింథీ 15:31 చూడండి. 1 కొరింథీ 15:31 వచ్చు. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగిన అతిశయం తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నానని చెప్పుతున్నాను. ఏమ్మా, ఎవరు దినదినం చనిపోతుంది? ప్రార్థన చేసుకో. దినదినం చనిపోతుంది ఎవరు? పౌలు గారుగా. ఏ విషయంలో చనిపోతాడు? దినదినం ఏ విషయంలో చనిపోతున్నాడు? పాపము విషయంలో దినదినం ఏం చేస్తున్నాడు? చనిపోతాడు. మరి మనం ఏం చేస్తున్నాం? దినదినము వాక్యం ద్వారా మనలో ఉన్నటువంటి పాపాలని చంపేసుకుంటున్నాం, అబద్ధాన్ని చంపుకుంటున్నాం. చూడండి, అబద్ధాన్ని చంపుకుంటున్నాం, దొంగతనాన్ని చంపుకుంటున్నాం, పుణ్యములను చంపుకుంటున్నాం. మరి క్రైస్తవుడు దినదినం ఏం చేయాలి? పాపం విషయంలో దినదినం చచ్చిపోవాలి. ప్రతిదినం పవిత్రుడిగా దినదినం బ్రతకాలి. దినదినము సువార్త చెప్పి ఆత్మ రక్షించే పనిలో ఉండాలి. దినదినము ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా బ్రతకాలి. తండ్రి చిత్తాన్ని దినదినం నెరవేర్చాలి. అప్పుడు నిత్య విశ్రాంతిలో పరలోకంలో ప్రవేశించాలి. ఇది క్రైస్తవుడు చేయవలసిన దినచర్య. ప్రతిరోజు తండ్రిని ఆరాధించాలి. అంటే తండ్రి చిత్తం నెరవేర్చడమే తండ్రిని ఆరాధించడం. అర్థమవుతుందా? కాబట్టి మీరందరూ కూడా ఈ ఆరాధన దృష్టిలో పెట్టుకోండి. వాక్యం వైపు చూడండి, క్రీస్తు వైపు చూడండి. రక్షణ మనుషుల వైపు చూస్తే రక్షణ లేదు. ప్రార్థన చేసుకోండి.